వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్కి సంబంధించి 75th డేకు స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మరొక మైల్ స్టోన్కి మనం రీచ్ అవ్వబోతున్నాం. 2161వ బిట్ నుంచి 2200వ బిట్ వరకు మనము 2200 బిట్కి మనం చేరుకోబోతున్నాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు, హిడింబాసురుని సోదరి పేరేంటి? ఆన్సర్ హిడింబ. హిడింబాసురుని చంపిన వాడెవరు? భీమసేనుడు. హిడింబకు భీమునికి జన్మించిన వాడెవరు? ఘటోత్కచుడు. తర్వాత ఏకచక్రపుర ప్రజలను బాధించిన రాక్షసుడెవరు? బకాసురుడు. బకాసురుడిని చంపినవాడు భీమసేనుడు. ద్రుపదుని కుమారుడు ఎవరు? దృష్టద్యుమ్నుడు. ద్రుపదుని కుమార్తె ద్రౌపది. సో కుమారుడు దృష్టద్యుమ్నుడు, కుమార్తె ద్రౌపది. ఓకే, తర్వాత ద్రౌపదికి మరొక పేరు చాలా ఒక 3-4 ఉన్నాయండి. సో దాంట్లో ఒకటి ఇచ్చాను ఇక్కడ. ఆన్సర్ కృష్ణ. కర్ణుని కుమారుని పేరు వృషసేనుడు. కంసుని తండ్రి పేరు ఉగ్రసేనుడు. వసుదేవుని తల్లి తండ్రి ఎవరు? మర్ష దేవమేధుడు. వసుదేవుడి సోదరి పేరు పృథ. పృథ ఎవరికి దత్తతగా వెళ్ళింది? ఆన్సర్ కుంతి భోజునికి. కంసుడు పూర్వజన్మలో ఎవరు? కాలనేమి అనే రాక్షసుడు. బలరాముడికి గల ఇతర పేర్లు బలభద్రుడు, సంకర్షణుడు. తర్వాత దేవికి. అంటే దేవకి అనే దేవికి ఎన్నవ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు? ఆన్సర్ అష్టమ సంతానంగా. అన్ని వర్గాలకు చెందిన శిష్యులు కలిగి ఉన్న భక్తి ఉద్యమకారుడెవరు? ఆన్సర్ రామానుజాచార్యులు. ఇది చాలా ముఖ్యమైన బిట్ అండి ఇది. సో అన్ని వర్గాలకు చెందిన శిష్యులు కలిగిన ఒక భక్తి ఉద్యమకారుడు అంటే ఆన్సర్ రామానుజాచార్యులు. ఆయన అన్ని వర్గాల్ని సమానంగా చూసే వ్యక్తి. అండ్ ఈయనకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, రీసెంట్గా మనకు హైదరాబాద్లో కూడా ఈయన స్టాచ్యూ అనేది ఓపెన్ అయింది కదా. తర్వాత మరొక ముఖ్యమైన విషయం, ఈయన దాదాపు 17 years పాటు 17 సంవత్సరాల పాటు వాళ్ళ గురువు దగ్గర ఒక గురూపదేశం, ఒక మంత్రం కోసం ఆయన వెళ్ళారనమాట. అయితే 17 సంవత్సరాలు కష్టపడ్డాక అతని కఠోర ఆయన శ్రమ చూసి ఆయన గురువు ఆయనకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మంత్రం పేరు ఓం నమో నారాయణాయ. అదొక అష్టాక్షరి మంత్రం. సో ఆ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత, ఇది ఎవరికి చెప్పకు, ఎవరికైనా చెప్తే మీ తల 1000 ముక్కలు అవుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఇది ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందాలి అనే ఒక ఆలోచనతో ఆయన ఆ గుడి గోపురాన్ని ఎక్కి అందరికీ గట్టిగా ఓం నమో నారాయణాయ అని మంత్రం మీరు చెప్పుకోండి, మీకు మోక్షం సిద్ధిస్తుంది, ఇది గురోపదేశం అని చెప్పి ఆయన అందరికీ చెప్పడం జరుగుతుంది. సో ఆయన వల్లే ఆ అష్టాక్షరి మంత్రం బయటకు వచ్చింది. సో లేకపోతే మేబీ బయటకు వచ్చేది కాదేమో. సో అంటే ప్రతి ఒక్కరూ ఆయనకు సమానమే అని చెప్పడానికి అది ఒకటి. సో ఈవెన్ ఆయన స్టాచ్యూ కూడా మనకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి మనకు ప్రసిద్ధిగా ఉంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, పితృదేవతల నక్షత్రం ఏది? ఆన్సర్ అశ్విని. ఉత్తరాయణ ప్రవేశకాలం ఏది? మాఘ శుద్ధ సప్తమి. మాఘ శుద్ధ సప్తమి నాడు మనం జరుపుకునే పండగ రథ సప్తమి. నెక్స్ట్ క్వశ్చన్, భీష్ముడు మరణించిన సమయం ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ శుద్ధ అష్టమి. నెక్స్ట్ క్వశ్చన్, వరాహమిహిరుని రచన ఏది? బృహత్ సంహిత. ఋగ్వేదంలో ఏ మండలాన్ని పవమాన మండలం అని పిలుస్తారు అంటే 9వ మండలం. నెక్స్ట్ క్వశ్చన్, వీరశైవ మతాన్ని స్థాపించింది ఎవరు? బసవేశ్వరుడు. దీపావళి పండుగ ఏ రాష్ట్రంకు చెందిన వారికి సంవత్సరాది పండుగ? ఆన్సర్ గుజరాత్. ఏ భాషలో వేదాలను దాచిపెట్టబడిన అలిఖిత గ్రంథం అని చెప్తారు అంటే ఆన్సర్ తమిళం. తర్వాత మణిపురం పాలకులెవరు? చిత్రంగద. చిత్రంగద అర్జునుల కుమారుడు బభ్రువాహనుడు. బభ్రువాహనుడు ఏ అస్త్రంతో అర్జునుడిని సంహరించాడు? ఆన్సర్ నాగాస్త్రంతో.
తర్వాత చనిపోయిన అర్జునుడిని ఉలూచి ఏ మణితో తిరిగి బతికించింది? ఆన్సర్ జీవమణి. నెక్స్ట్ క్వశ్చన్, శిశుపాలుడి కుమారుడి పేరు శరభుడు. కోపిష్టి వంశీయులెవరు? భృగు వంశీయులు. పూర్వీకులు యమదగ్నిని ఏమి కమ్మని శపించారు అంటే ముంగీస. శాప విమోచనం ఏ విధంగా జరుగుతుందని యమదగ్ని పూర్వీకులు చెప్పారు? అందరూ మెచ్చుకున్న దానిని బాగాలేదు అని చెప్తే. తర్వాత వీరశైవ మతాన్ని పాటించే వారిని ఏమని పిలుస్తారు? లింగాయతులు అని పిలుస్తారు. తర్వాత క్రీస్తు శకం 7వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన వారు ఎవరు అంటే హుయన్ సాంగ్. దేవాలయాల శిల్పాలు ఎటువంటి సాంప్రదాయాలను పాటిస్తాయి అంటే ఆగమ శాస్త్రం. నెక్స్ట్ ఇది చాలా ముఖ్యమైన బిట్, ఇది ఎక్కువ చోట్ల నేను ఈ బిట్ని చూశాను. నెక్స్ట్ భారతీయ హిందూ మత తత్వాన్ని, వేదాంత రహస్యాన్ని కలిగి ఉన్నవి ఏది అంటే ఉపనిషత్తులు. నెక్స్ట్ కుంభకర్ణుడి భార్య ఎవరి మనవరాలు? ఆన్సర్ వైరోచనుడు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, విభీషణుని భార్య పేరేంటి? సరమ. ఇక్కడ ఒక మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పటిదాకా మనం 2200 క్వశ్చన్స్కి మనం వచ్చేసాం. సో నెక్స్ట్ ఎప్పుడైతే మనకు 3000కు రీచ్ అవుతుందో, రీచ్ అయిన వెంటనే నేను ఆటోమేటిక్గా 1 నుంచి 3000కు సంబంధించిన ఒక పీడిఎఫ్ని నేను మీకు అందుబాటులో ఉంచుతాను. ప్రతి 1000 క్వశ్చన్స్కి నేను ప్రీవియస్గా అంటే క్యుములేటివ్గా ప్రీవియస్ క్వశ్చన్స్తో కలిపి నేను వీటిని కూడా ఇంక్లూడ్ చేసి మీకు పీడిఎఫ్గా నీకు అందివ్వడం జరుగుతుంది. అండ్ ఒక వీడియో నేను పోస్ట్ చేయడం జరిగింది, నేను న్యూ సిరీస్ అని చెప్పి, అవి ఫర్ ఏబిపిఎస్సి గ్రూప్ పేపర్ 1 అని చెప్పి. సో ఆ పేపర్ 1 వీడియోస్ అయితే దానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. సో సెప్టెంబర్ 2 నుంచి ఆ వీడియోస్ మీకు రెగ్యులర్గా ఒక సమయం నేను మీకు చెప్తాను. సో ఆ సమయంలో ప్రతిరోజు వీడియో అనేది పోస్ట్ అవుతుంది. అండ్ చాలా చాలా ముఖ్యమైన బిట్స్ అన్ని నేను మీకు అందిస్తున్నాను. అండ్ పేపర్ 1లో ఏంటంటే ఫస్ట్ 8వి పూర్తిగా మీరు అందుకే వాటికి అంటే ఈరోజు నేను కరెంట్ అఫైర్స్ చదివాను, సస్టైనబుల్ డెవలప్మెంట్ చదవలేదు అని కాకుండా ఆ వీడియో మీరు చూస్తే సో ప్రతి ఒక్క టాపిక్ని మీరు టచ్ చేసే విధంగా ఆ వీడియో రూపొందించబడింది. సో లెట్స్ వెయిట్ దట్ ఫర్ ద వీడియో. సో సెప్టెంబర్ 2 నుంచి ఆ సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి, ఎక్కువ మందికి తెలిసే విధంగా ట్రై చేయండి. అది నా తరపున ఒక స్మాల్ రిక్వెస్ట్ అనుకోండి. సో అండ్ మీకు మీరు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకోండి. సో ఆ హాఫ్ అన్ అవరే మిమ్మల్ని చాలా మంది కంటే ఉన్నతంగా ఉండే విధంగా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.